ఇప్పుడు నకిలీ మద్యం కేసు వచ్చింది. జనార్దన్ రావు గారు ఏ1 ముద్దాయంట. అరే ఏ పార్టీ అయితేనేమి మనుషులు అన్నిట్లో ఉంటారు. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ఒక కుటుంబంలోనే అన్నదమ్ములు సరిగా ఉండరు. ఎవరైనా కానీ శిక్షించి ఇస్తుంది. ఏ గవర్నమెంట్ ఏమి వదిలేదేమో ఉండదు. ఊరికే దీన్ని ఎందుకు సాకు తీసుకొని విమర్శలు చేసుకుంటా అభివృద్ధి ప్రభుత్వాన్ని ఎందుకు అడ్డుకుంటారు నాయన? ఇది వీరభద్రయుగము. ఎవరు తప్పు చేసినా వెనక పనిష్మెంట్ ఉంటుంది. అది ఏ నాయకుడైనా, టీడీపీలో నాయకులైనా, జనసేనలో కానీ, వైసీపీలో కానీ ఎవరేం అతిథులు కాదు. వీరభద్రుని ముందు అందరికీ నారదీసి పాలించక వచ్చాడే. ఈ రాజకీయాలే లేకుండా చేస్తాడు. ఈ కార్యకర్తలు కూడా కొంతమంది పార్టీలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని రాజకీయాల్లోకి వచ్చి డబ్బు ఖర్చు పెట్టి సంపాదించుకుని చూస్తారు అన్నమాట. అన్ని వ్యవస్థలు చేతిలో తీసుకుని ఇది కాదు రాజకీయం. వస్తున్నాడు మా నాయన వీరభద్రుడు. ఈ రాజకీయాలను తుంగల దొక్కి ఐపీఎస్ ఐఎస్లతో పాలిస్తారా? మీరంతా రాజకీయాలు అంతా కులాలు చిచ్చు మతాల మంటలు పెట్టుకుంటా మొత్తం వ్యవస్థలు నాశనం చేస్తున్నారు. జనాలను సోమరిపోతులు చేస్తున్నారు. అంత డబ్బులు విచ్చితంగా ఇచ్చాకేమో ఎవరు డబ్బు సొమ్మరాది? భగవంతుడు ఏం చెప్పాడు? 2 కాల్చీలు ఇచ్చి కష్టపడి జన్మనిచ్చిన తల్లిదండ్రులను సాక్కోవాలా, పెళ్లి చేసుకున్నాక భార్యను సాక్కోవాలా, పిల్లల్ని పోషించుకొని ప్రయోజకులు చేస్తే అప్పుడు నీ జన్మ ధన్యము. అన్ని ఉచితాలు ఇచ్చాక ఎవడు డబ్బు సొమ్మరా నాయన? శివుడు సృష్టిస్తే వస్తున్నది మనకి. ఎవరైనా అప్పులు చేసి పొద్దు ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత ఉన్నదో తెలుసా? ఇంకా ఇచ్చుకుంటూ పోతే కూడా జనాలకు ఆశ తీరడం లేదు. ఇంకా కావాలా, ఇంకా కావాలి. ఎక్కడి నుంచి వస్తావరా? అభివృద్ధి పనులు కావాలంటారు, డెవలప్మెంట్ కావాలంటారు, ఉద్యోగాలు కావాలంటారు. అన్నీ ఏమి ఒక మంత్రదండం ఉండదు మనతోనా? ఇవన్నీ చేయటాల క్యాష్ ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. ఒక్కొక్క క్యాష్కి ఒక్కొక్క ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. మా దేవుడు దేవుడు అందరికీ అంతిమంగా పరమశివుడే రా నాయన. ఆయన అల్లా రూపంలో అనుకుంటారా, యేసు రూపంలో అనుకుంటారా, శివుడు అనుకుంటారా? అనవసరము. ఎవరు మతాచారాలు వాలివి, ఎవరు ఆచారాలు వాలివి. కానీ అంతిమంగా సూర్యచంద్రులు ఒకటే, గంగమ్మ ఒకటే, భూదేవి ఒకటే, గాలిచ్చే చెట్టు దేవుడు ఒకటే, అందరూ ఒకటే. కానీ మనము కులాలు మతాలు సృష్టించుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ వ్యవస్థలు నాశనం చేస్తున్నాము. భారతదేశం అంటే సనాతన ధర్మం బట్టి పోతుంటాడు మనిషి. కులాలు మతాలతో కాదు, ధర్మం బట్టి పనిష్మెంట్ ఉంటాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. రాబోయేలన్నీ మంచి దినాలు, దుష్టులకు దుర్దినాలు. కర్మ సిద్ధాంతం నడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. తప్పులుంటే ఒప్పుకొని మారండి. లేదంటే కర్మ సిద్ధాంతం ప్రకారం బలైపోతారు, కాలగర్భంలో కలిసిపోతారు. జై వీరభద్ర.